హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీతను మాజీ భర్త మహేష్ కిరాతకంగా హతమార్చాడు. 2 కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో ఆమెపై దాడి చేశాడు. పూలకుండితో తలపై మోది క్రూరంగా హత్య చేశాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరించాడు మహేష్. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహేష్ అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం సునీత మహేష్కు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? ఏదైతే వనస్థలిపురం గ్రీన్ హిల్స్ కాలంలో దారుణం చోటు చేసుకుని చెప్పచ్చు. సంబంధించిందైతే కొన్నాళ్ళ క్రితం సునీత మహేష్ లకు వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత వీళ్ళు అమెరికాలో వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వడం జరిగింది. అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే అక్కడ ఏర్పడ్డ మనస్పర్ధల నేపథ్యంలో అటు సునీత ఏదైతే భర్త పైన మహేష్ పైన హైదరాబాద్ కు వచ్చి కేసు నమోదు చేసింది. 498 కేసు ఫోన్ పై కేసు నమోదు చేసింది. ఆ మేరకు ఏదైతే మహేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్న మహేష్ పైన కూడా కేసు నమోదు చేయడంతో అతన్ని బలవంతంగా అక్కడ నుంచి పోలీసులు అక్కడ ఉన్న అధికారులు డిపోటేషన్ హైదరాబాద్ కు చుట్టూ పంపడం జరిగింది. ఆ తర్వాత అక్కడ అతని ఉద్యోగం పోయింది. వీసా, పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. అయితే 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన మహేష్ ఇక్కడ ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఆ సమయంలోనే మహేష్ ను కాదని చెప్పి అతను మరోవైపు మరొకతోటి కొన్నాళ్ళ క్రితం వివాహం చేసుకుని గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్న సునీత సమాచారాన్ని మహేష్ తెలుసుకుని ఇవాళ కొద్దిసేపటి క్రితమే తన వెంబడి కత్తులు, పెట్రోల్, తర్వాత టూల్స్ బాక్స్ తీసుకుని ఆ ఇంటికి రావడం జరిగింది. వస్తూనే ఆమె పైన దాడి చేసి ఆమెకు బాడీని పార్ట్లుగా చేసేసి ఆ బాడీ పార్ట్ మొత్తం కూడా మొత్తం తగలబెట్టడానికి ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇంత లోపల సునీత అత్తగారు రావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆ తర్వాత ఆమె దగ్గరికి వెళ్తానంటే ఆమె కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తనకు తాను పెట్రోల్ పోసుకుని అంటించే ప్రయత్నం చేశాడు. ఇంత లోపల సునీత అత్త అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత అందరూ ఏదైతే మహేష్ ని పట్టుకొని వెంటనే పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులకు వచ్చి మహేష్ ని అదుపు తీసుకున్నారు. అయితే కేవలం తన అమెరికాలో ఉన్న తన జాబుని పోగొట్టడం, తర్వాత తన ఇండియాకి రప్పించడం, తనకు పాస్పోర్ట్ వీసా మొత్తం క్యాన్సిల్ చేయడం, ఈ నేపథ్యంలోనే మహేష్ పైన కక్ష పెట్టుకొని ఆ మేరకు చంపాలని చెప్పి కూడా వచ్చి కత్తి కొద్ది ఆమెని చంపేసి అక్కడి నుంచి పారిపోదాం, లేదంటే చంపేసి ఆ ముక్కలుగా చేసే బాడీని పాటుగా చేసి అక్కడ తగలబెడదాని ఒక ప్లాన్ తో రావడం జరిగింది. చివరికి వాళ్ళ అత్తగారు అడ్డుకోవడం పూర్తిగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే పోలీసు ప్రస్తుతానికి మహేష్ ఉన్నాడు. అయితే మహేష్ ని ఇప్పుడు విచారిస్తున్నారు అధికారులు. రైట్, అత్తగారు కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఏంటి ఇంత కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటి? ఇంత అంటే చాలా కిరాతకంగా హత్య చేశాడు. ఏదైతే చాలా కిరాతకం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా దారుణంగా కొట్టి చెప్పాడు. తల మొత్తం కూడా ఛిద్రం చేయడం జరిగింది. చుత్తితో తల మీద బాధేస్తే మొత్తం తల మొత్తం కూడా ఛిద్రం కావడం జరిగింది. తల కూడా ముక్కలు అయిపోయింది. ఆ తర్వాత ఆ బాడీని పార్ట్ గా చేయాలని కూడా ఒక ప్లాన్ కూడా జరిగింది. దాంతో పాటు కొన్ని కట్టర్స్, టూల్స్ సంబంధించిన బాక్స్ కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే బాడీని మొత్తం ముక్కలుగా చేసి ఆ బాడీ పార్ట్ మొత్తం కూడా ఎక్కడో ఒక పడేయాలని ఒక ప్లాన్ కూడా చేయడం. దాంతో పాటుగా తనని ఎవరైనా అడ్డుకుంటే తాను పెట్రోల్ పోసి తగలబెట్టుకోవడం, లేదంటే ఇల్లు మొత్తం తగలబెడతామని చెప్పి కూడా బెదిరించడం జరిగింది. అయితే ఇల్లు దాదాపు 2 ఏళ్ల నుంచి, కొంతకాలం నుంచి కూడా ఇతన్ని సంబంధించి ఇతని పైన పోలీస్ కేసులు సునీత నమోదు చేయడం, 498 కేసులు నమోదు చేయడం, తర్వాత అతని వీసాను రద్దు చేయించడం, తర్వాత అమెరికాలో అతను ఉద్యోగం పోగొట్టడం, తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించడం, ఇవన్నీ చేయడం వల్ల దాంతో ఆ సునీత పైన విపరీతమైన కక్ష పెట్టుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తనని కాదని చెప్పి సునీత మరొకరితోటి వివాహం చేసుకున్నాడు. ఇతనికి విడాకులు ఇచ్చి మరొకరితో వివాహం చేసుకుని ఉంటున్న నేపథ్యంలో ఆ కక్ష ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. ఆ నేపథ్యంలో సునీతను చెప్పాలని చెప్పి ప్లాన్ తోటి ఇంటికి వచ్చేసి ఆమెకు కక్ష కట్టి చంపేయడం జరిగింది. అయితే దీనికి అక్కడ మధ్యలో అత్తగారు రావడంతో ఆ ప్రయత్నాన్ని, అంటే ఆమెను ముక్కలుగా చేయాలని ప్రయత్నాన్ని విధించుకొని చివరికి ఏదైతే అక్కడ నుంచి అతను పారిపోతున్న సమయంలో వాళ్ళ అత్తగారు మిగతా వాళ్ళందరూ కూడా అరవడంతో అక్కడ వాళ్ళని మహేష్ పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మహేష్ పోలీసు అదుపులో ఉన్నాడు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.